ఇప్పుడు నేను చెప్తారు మా ఇంట్లో గెట్టుకుంటే పక్కన వాళ్ళు ఎందుకు దొక్కుతారని. అదే మీ పోలీసు. ఏ 745 మీరు కానీ యాక్ట్ అయి ఉంటే దీనికి అవసరం లేదు. ఈ విధమైనటువంటి వ్యవస్థను దిగజార్చారు కాబట్టి పోలీసు వ్యవస్థ రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ రక్షణ రాలేదు కాబట్టి మార్గం లేక వాళ్ళ ఇంటికి బాగాలేదు ఆ పోలీస్ స్టేషన్ మీద రిపోర్ట్ చేయడానికి పోయి అఫీషియల్గా అంత ఇవే మళ్ళీ వాళ్ళు వచ్చి మీద పట్టారు. పార్ట్ థర్డ్ అమ్మా 5 రమ్మను మళ్ళీ 5 కాదు ఆఫ్టర్ లంచ్ ఉన్నారా సరే. ఇప్పుడు దాకా మా వాదనలో రెడీయా? గౌరవ కోర్టు వారి దృష్టికి ఈ క్రైమ్ నంబర్ 37 ఎమ్మెల్యే గారు మరి 34 మంది ముద్దాయిలు ఉండే కేసు ఆర్గ్యుమెంట్ బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వారి దృష్టికి ప్రాథమికంగా మేము తీసుకొచ్చిన విషయం క్రైమ్ నంబర్ 37 ఎమ్మెల్యే గారిని 307 కేసులో ముద్దాయిం చేసినటువంటి కేసులో ఆ ముద్దాయిల లిస్ట్ ఇచ్చిన పేరు వారు డిఫాక్టో కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారిని వారు ఇచ్చినటువంటి పేర్లు వగైరా తండ్రి పేరు వయసులతో కూడా ఇచ్చింది. ఇది అప్సర్డు. 37 మందికి వేరు వేరు గ్రామాల్లో వాళ్ళ పేర్లు తండ్రి పేర్లు కూడా తెలిసింది అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్, ఇది నాట్ జెన్యున్ ఎఫ్ఐఆర్ చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. 2 7:30 గంటలప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరు ఎమ్మెల్యే గారు వారిని నక్కన శేఖర్ని ఏ గ్రామం అది సంగాల గ్రామంలో కొట్టినట్టు రిపోర్ట్. 7:30కి 7:45కి చిప్పగిరిలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కడికి గిరి ఆయన ఫోన్ చేశాడు, అది కాల్ రికార్డ్ ఇచ్చి 7:45కి చిప్పగిరిలో ఉన్నాడు. కానీ ప్రాసిక్యూషన్ ఏం చెప్తుంది 7:30కి వచ్చి వేరే విహారం చేసి కొట్టినాడని కేసు. 7:45కి తన ఇంటిలో చిప్పగిరిలో ఉంటే గిరి అన్నటువంటి వ్యక్తి రక్షించండి పోలీసు ఫోన్ చేయండి నేను చేస్తే ఎత్తుకోరోళ్ళు మీరు ప్రయత్నించి పోలీసులు నాకు రక్షణ పంపించమని అడిగింది 7:30కి. 7:45 7:46కి ఈ ఎమ్మెల్యే గారు సిఐ గారికి ఫోన్ చేస్తారు, అది రికార్డ్ చేస్తాం. జవాబు చెప్పడు. 7:48కి మళ్ళా ఎమ్మెల్యే గారు ఎస్ఐకి ఫోన్ చేస్తారు, అది ఎత్తుకోరు. 8 గంటలకి ఏమయ్యా ఏమన్నా చెప్పారా పోలీసు వాళ్ళకి లేదా అని 8 గంటలకు ఈ గిరి అనే అతను మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు? తన ఇంటిలో చిప్పగిరిలో, అది రికార్డ్ చేసాం. 7:30 గంటలకు అక్కడ కొట్టబోయాడు చంపబోయాడు అని చెప్పిన ప్రాసిక్యూషన్ కేసు ఏమాత్రం నమ్మడానికి శక్యం అని చెప్పి మేము కోర్టు వారి దాకా ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. గౌరవ పిపి గారు మామూలుగా ఇదంతా బయటపడే తలకి ఒక విధమైనటువంటి ఇఫోరియా అంటారు కదా, ఇఫోరియాకు లోనైనాడు పాపం తప్పదు. ఎందుకంటే మేము వీ మేడ్ ఎన్ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్ నిజమా కాదా అనేది ఫస్ట్ మేమందరికీ సాటిస్ఫైడ్ సమాధానం పడాలని చేసాం. ఎప్పుడైతే ఒక్కొక్క తప్పు ఎత్తి చూపడానికి ప్రయత్నించామో బయటపడసాగిందో అతను